గోపీనాథ శివాచార్య గారి ఆచార్యత్వంగా ఈ దివ్య యాగ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. పూర్వ క్షణాలలో మహారాజు యాగరాజు రావాలి. ఇంతమంది పూజలో పాల్గొంటారు. సెంటర్ లో నన్ను చూడండి. ఒక్కసారి ఒక మంత్రం చదివితే మంచిగా నిన్న కూడా వచ్చు. दीनामवित्रयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. సూర్యాపేట మహాగ్రామంలో శ్రీ షిరిడి సాయినాథ స్వామి వారి దేవాలయ ప్రాంగణమునందు త్రిదిన దీక్షాపూర్వకముగా అనగా 3 రోజుల పరిపూర్ణమైనటువంటి దీక్షతో సమస్త సకల దేవతా స్వరూపిణి అయినటువంటి వత్ససహిత గోమాతృదేవత అనుగ్రహము చేత గోశాలని ఎంతో అద్భుతంగా నిర్మాణము చేసి ఈ గోశాలని ప్రారంభించినటువంటి శుభ సందర్భంలో ఈ 3 రోజులు కూడా 3 యాగక్రతువులు 3 విశేషమైనటువంటి కళ్యాణాలను నిర్వర్తించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా రుద్ర చండీ మహాసుదర్శన యాగములు, పార్వతీ పరమేశ్వర అనఘా సమేత దత్తాత్రేయ స్వామి,
గో వృషభ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను నిర్వర్తించడం చాలా విశేషం. ఈ యొక్క దివ్యమైనటువంటి ఆలయ పరిధిలో ప్రాంగణములో శ్రీ సాయి సేవా సమితి ట్రస్ట్ వారు, అదేవిధంగా ఆలయ అర్చకవరేణ్యులు, ఈ యొక్క యాగమును నిర్వర్తిస్తున్నటువంటి ఆచార్యవర్యులు గోపీకృష్ణ శర్మ గారు, వారి యొక్క ఋత్విక్ బృందముచే 3 రోజులు యాగక్రతువులు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత రంగరంగ వైభవపేతంగా జరుగుతూ ఉన్నవి. కావున భక్తజనులు అందరూ విచ్చేసి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహమునకు పాత్రలు కావలసిందిగా మరీ కోరుచూ ఉన్నాం. శుభం భూయాత్. గోశాలను ప్రధానముగా నిర్మాణము చేయడం వెనుక లోక కళ్యాణార్థమై, అదేవిధంగా ఒక్క గోమాతను పూజించినట్లయితే సార్ధ త్రికోటి తీర్థములు అంటే 3 కోట్ల నదీ జలములు, 33 కోట్ల మంది దేవతలను ఏకకాలంలో పూజించినటువంటి దివ్య అనుగ్రహం లభిస్తుంది. ఈ విధముగా వత్ససహిత గోమాతృదేవతను అర్చించడం ద్వారా మన గోవు నుంచి లభించేటువంటి 5 ముఖ్యమైనటువంటి ద్రవ్యములు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రము, గోమయము, ఈ 5ంటిని కూడా మిశ్రితం చేసి సమ్మిళితం చేయడం ద్వారా, దానిని తీర్థంగా సేవించడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యములు తొలగి మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. కనుక గోవును పూజించిన, గోవు నుంచి వచ్చేటువంటి ద్రవ్యములను సేవించిన మనం అందరం కూడా ఆయురారోగ్యములతో ఉంటాము. కనుక లోక కళ్యాణార్థమై నిర్మించినటువంటి ఈ గోశాలకి భక్తులందరూ విచ్చేసి సమస్త దేవతా స్వరూపిణైనటువంటి గోమాతను సేవించి తరించవలసిందిగా మనవి. శతి అంటే 100. దీంట్లో సప్తసతి కూడా ఉన్నారు. కుంటీసా పెడితే అర్థం వేరు, నీకసా పెడితే అర్థం వేరు. చండీ సప్తశతి అంటే అర్థం వేరు, సప్తసతి అంటే అర్థం వేరు. సప్తశతిలో సప్త సతులు ఉన్నారు, అంటే సతుల రకాలుగా ఉంటారు. ఆ దివ్యమైనటువంటి శక్తిని ఏదే కాదు, అనేక శక్తులు. ఒక చిన్ని కథ చెప్తాను. చండీ సప్తసతిలో అద్భుతమైనటువంటి కథలు ఉంటాయి. ఈ అమ్మవారిని దుర్గాదేవి అని పిలుస్తారు. ఈ పుస్తకంలో ఉన్నదానికి ముందు కథ జరిగింది. ఈ పుస్తకంలో చండీ సప్తసతిలో 3 అమ్మలు ఉంటారు. ఎవరయ్యా అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారు ఉంటారు. ఇక ఏ పుస్తకాలలో మహా ఉండదు. సరస్వతి, లక్ష్మి ఇలాగే ఉంటుంది. ఈ ఒక్క పుస్తకంలోనే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని ఉంటాయి. ఈ మహా అంటే చాలా అర్థం ఉంది. బాగా వినండి. ఈ 700 శ్లోకాలకు ముందు ఈ అమ్మవారిని దుర్గా అని పిలుస్తారు. సప్తసతిలోకి వెళ్లకుండా మధ్యలో అవసరం వచ్చినప్పుడు చెబుతాను. ఇప్పుడు దుర్గాదేవి అంటే చెప్తాను, బాగా వినండి. అమ్మవారికి దుర్గా అని పేరెందుకు వచ్చింది అంటే, మనకు దేవీ నవరాత్రములలో దుర్గాష్టమి వస్తుంది. తప్పట్టు పట్టండి. ఆహా, ఓహో, జన్మ తరించింది. అమ్మని పూర్తి అమ్మకి ఇష్టం. మీరేం చేయకల్లా 3 ఏళ్ల అబ్బాయి అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ అమ్మ ఇప్పటి వరకు నువ్వు ఎత్తుకున్నావే, నేను ఎత్తుకుంటాను రావే అంటే చాలు. ఊరి పూజలో చెట్టులో వాడు ఎత్తుకోలేడు, పెట్టలేడు. ఆ మాటకి అమ్మ ముసిపోతుంది. అమ్మ అమ్మ నేను పెద్దయినాక నీకు నెక్లెస్ చేయిస్తానే, పట్టి చీర కట్టానే, నిన్ను కష్టపెట్టలేమ్మా అన్నాడు అనుకోండి. వచ్చినా నా ఇసు కూడా పోసుకోవాలా, ఎంత చక్కగా అన్నావురా, అసలు ఈ మాట మీ నాన్నకే బుద్ధి ఉంటే ఎన్నాళ్ళు నాన్న చెట్టే అంటుంది. వీడు పెద్ద ఏం చేస్తాడో తెలియదు. అందుకని మన అమ్మకే ఇంత ఆనందం ఉంటే జగజ్జనుడికి ఇంకా ఎంత ఆనందం ఉండాలి. ఒకనొక సమయమున ఒక చిన్ని కథ 2 నిమిషాలు బాగా వినండి. కష్టాలన్నీ పోతాయి, క్షామాలన్నీ పోతాయి, బాధలన్నీ పోతాయి, మానసిక వ్యధలన్నీ పోతాయి. దేశం ఈ మైకు ఎంత దూరం ఉందో ఒక్కొక్క అక్షరానికి 1000 మైళ్ళ దూరం వ్యాపిస్తుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన మాట అమ్మ దయ వల్ల ఈ 1000 మైళ్ళ దూరంలో
అన్ని పాడి పంటలు పండుతాయి, సుభిక్షంగా ఉంటుంది. ఈ కథలో కొంచెం వినడం చేతనే అమ్మ కరుణ అలా ఉంటుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. పెద్దగానండి, అమ్మ దయ ఉంటే అంతేనా? అమ్మ దయ ఉంటే ఒకసారి అమ్మ చేతులు వేయకండి, మనం మూసిపోతారు వీళ్ళు. ఈ కెమెరా వాళ్ళు కదా. అమ్మ దయ ఉంటే అమ్మ దయ ఉంటే దుర్గముడు అని పేరు కలిగిన రాక్షసుడు ఉన్నాడు. దుర్గముడు అప్పుడు బ్రాహ్మణులు కూడా మంత్రాలు నేర్చుకోలేదు. మంత్రాలు ఎప్పుడైతే లేవో యజ్ఞయాగాది కర్తవ్యులు లేవు. యజ్ఞయాగాలు దేవతలకు అభిస్సులు ఎప్పుడైతే లేవో మేఘాలు లేవు. మేఘాలు ఎప్పుడైతే లేవో వర్షాలు లేవు. వర్షాలు చేస్తున్నారు ప్రజలు. ఆకలి గొప్పలు గొప్పలు చచ్చిపోతున్నారు. ఏడు ఇంకా ఏడవండి, మీరందరూ కలుపుల్లో నిప్పులతో రాయి అని భయంకరమైనటువంటి అరుపులు అరుచుకుంటూ దుర్గముడు ఎప్పుడైతే అలా చేస్తున్నాడో ఎంత బాధ కలిగినా అమ్మ అంటారు. అమ్మని కొట్టి బోర్లా పెట్టి కూడా అమ్మ బోర్లా పడగానే అమ్మ అంటాడు. కానీ మరి అమ్మ అంటే అంత గొప్పది. తల్లి మాత జగన్మాత మాత జగన్మాత నీ కన్నా మాకిలలో మాత నీ కన్నా మాకిలలో వేరింకెవరున్నారు మాత. అమ్మా 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 పేరుతో ఉంది. అప్పుడు అమ్మవారు ఆ దుర్గముడు అని పేరు కలిగిన భయంకరమైన రాక్షసుణ్ణి చంపివేసింది. జయ బోలో అమ్మవారికి. దుర్గతి, దుర్గతి అంటే చెడ్డ మార్గం. దుర్గముడు అని రాక్షసుణ్ణి చంపివేసింది కనుక అమ్మవారు దుర్గా. అమ్మవారి పేరేంటి? కనక దుర్గా. కనక దుర్గగా అమ్మవారు ప్రకాశించింది. ప్రకాశించి వేదాలన్నిటినీ మరల బ్రాహ్మణులకు ఇచ్చింది. బ్రాహ్మణులందరూ వేదాలు చదివారు. వేదాలు చదివి అందరూ గ్రామాల్లో, ఇలా సూర్యాపేట ఇలాంటి గ్రామాల్లో అందరికీ చెప్పారు, మీకు శుభం జరుగుతుంది, యజ్ఞాలు చేయించుకోండి. ఎప్పుడైతే అలా చెప్పారో మన మహానుభావుడు ఉన్నాడు కదా రవి గారు. రవి గారు నాకు నిన్న ఒక మాట చెప్పారు. ఆయన బ్రాహ్మణులు ఏం చేస్తారు చేతమైన పని. ఇక్కడ పెద్ద కొండట. ఈ కొండ ఎలా పోతుందంటారు మీరు బ్రాహ్మణులు. మీరు నాకు ఆజ్ఞాపించండి, ఆశీర్వదించండి, కొండలు పిండి చేస్తా. మీరు ఆశీర్వదిస్తే చాలు మొత్తం అయిపోయి ఈ బ్రాహ్మణులందరూ నోరు తెచ్చారు. ఇందాక మా గోపీకృష్ణ గారు అంటున్నాడు, అసలు ఇక్కడికి వచ్చి ముస్లింమంటే ఏం వేస్తాం స్వామే, ఇక్కడ రాళ్ళు ఏమున్నాయి అన్నాడు. మళ్ళీ వచ్చి చూసేటప్పుడు నోరు తెచ్చి కాసేపు గెలగలాడి ఆహాహా రవి అంటే రవి గారేనండి, సంకల్పం అంటే అలా ఉండాలి, గట్టిగా కొట్టాలండి, మామూలుగా ఆయన కొట్టక్కర్లేదండి, చాలా కొట్టాలి. పుల్లుకుం పుల్లుకుం పుల్లుకం నంది కొండలు కారులు కారులు హరిగో 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 నంది పుల్లుకుం పుల్లుకుం పుల్లుకం నంది కొండలు కారులు కారులు హరిగో. అమ్మవారిని పొగిడేటప్పటికి మురిసిపోయింది అమ్మవారు.
वजमानज स्वाहा स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजनं मे वजमानज स्वाहा स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजनं मे वजमानज स्वाहा स्वाहा ॐ ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सुब्रह्मण्य हवनं करिष्ये जममूर्तने ब्रह्माण्डवाहदेहाय नागराजाय नमः स्वाहा सुब्रह्मण्याय जयजाय जममूर्तने ब्रह्माण्डवाहदेहाय नागराजाय नमः स्वाहा ब्रह्माण्डवाहदेहाय नागराजाय नमः स्वाहा ब्रह्मांडवाहदेहाय नागराजाय नमः स्वाहा ब्रह्मण्याय देशाय शिवाय शिवमूर्तये ब्रह्मांडवाहदेहाय नागराजाय नमः स्वाहा सर्पेभ्यः स्वाहा रोदने दिवोजे वासूर्यस्य रश्मिजो येषामभ्युदकृतं देभ्यः सर्पेभ्यो नमः स्वाहा ऋषभोया प्रधानानां देवा वनस्पति विम्रणो देवावते जुजेरवेदेभ्यः सर्पेभ्यो नमः स्वाहा శ్రీరుద్రాయ నమః అనుకుంటూ చక్కగా ద్రవ్యాన్ని సమర్పిస్తూ ఉండాలి. తదంగ ధ్యానం శాంతం పద్మాసనస్థం శశిధరవగుణం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గమాయామిష్టకాయాగుమన్యోన్య విప్రసాయేన ఏకవార రుద్ర హవనే వినియోగః సకలస్య శ్రీరుద్రాధ్యాయస్య श्रीरुद्रो देवता एका गायत्री छंदः तिस्रोनुष्टुभस्तिस्रपङ्क्तयः सप्तानुष्टुभो द्वे जगत्यो परमेश्वर श्री पार्वती परमेश्वर क्षीणकेभ्यो देवानागुम्भोरेभ्यः स्वाहा विजन्मत्तेभ्यः देवानपसेकभर्जने क्षीरक्षीराय प्रपरामहे मलिं यथा नः समसद्यपते चतुष्पदे विश्वं पुष्टङ्गामे अस्मिन्नाथरक्तु स्वाहा स्वाहा